కలరా వ్యాధి ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నది. అప్పుడు సికింద్రాబాదుకు చెందిన సొరటి అప్పయ్య ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని సందర్శించి ప్రజలను కలరా వ్యాధి నుంచి కాపాడితే సికింద్రాబాద్లో విగ్రహ ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహిస్తానని మొక్కుకున్నాడు. కలరా వ్యాధి తగ్గడంతో 1815లో అమ్మవారిని ప్రతిష్ఠ చేసి ఉజ్జయిని మహంకాళిగా నామకరణం చేశాడు. 1864లో ఆలయ నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ జరిగే బోనాలను లష్కర్ బోనాలు అంటారు. తొట్టెల ఊరేగింపుకు తోడుగా పోతురాజుల విన్యాసాలు, వివిధ జానపద గ్రామీణ కళాకారుల ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు మొదలవుతాయి. బోనం అంటే భోజనం. ఈ భోజనం అమ్మవారికి భక్తితో అర్పించే నైవేద్యం. కొత్త మట్టి కుండను పసుపు కుంకుమ బొట్లతో అందంగా అలంకరించి దాంట్లో అన్నమును వేసి ఆ కుండ చుట్టూ వేపకొమ్మలను ఆకులను కట్టి దానిపైన మరో చిన్న కుండను, ఆ పైన మట్టి ప్రమిదలో దీపం పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనం కుండను తయారు చేస్తారు. ఆడబిడ్డలందరూ కొత్త వస్త్రాలు ధరించి ఎంతో నిష్టగా వాటిని తలపైకెత్తుకొని సామూహికంగా కలిసి అమ్మవారి గుడికి ఊరేగింపుగా వచ్చి బోనాలను సమర్పిస్తారు. అమ్మవారి దగ్గర సాకపోసి పిల్లా పాపలను, కుటుంబ పెద్దలను అందరినీ సల్లంగా చూడాలని అమ్మవారిని వేడుకుంటారు. మల్లమ్మ, మారెమ్మ, మైసమ్మ, నల్లపోచమ్మ, గండి మైసమ్మ, బద్ది పోచమ్మ, గోల్కొండ జగదాంబిక, లాల్ దర్వాజా, సింహవాహిని, ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ, పేరేదైనా అమ్మవారు ఒక్కరే. ఆ అమ్మవారిని కొలిచే ప్రజల భక్తి ఒక్కటే. బోనాల పండుగలో భక్తి మాత్రమే కాదు, లోక కళ్యాణం కూడా ఉంది. ఆషాఢ మాసంలో విజృంభించే రోగకారక క్రిములు, సూక్ష్మజీవుల నుండి ప్రజలను రక్షించే ఆరోగ్య సూత్రాలు ఈ బోనాల పండుగలో ఇమిడి ఉన్నాయి. బోనాల పండుగలో విరివిగా వాడే పసుపు, వేపాకుల కొమ్మలలోని యాంటీబయాటిక్ లక్షణాల వల్ల ఈ కాలంలో వచ్చే వ్యాధులు నిరోధించబడతాయి.